నమస్కారం అండి. సాధుకులరా, మన చుట్టూ ఉండే ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు. దానికి గల మూల కారణం ఏంటి అని ఒక్కసారి మనం విచారణ చేసినట్లయితే మన చుట్టూ ఉండే వాతావరణం, మనం డైలీ తీసుకుంటున్న ఫుడ్, అలాగే మన యొక్క డైలీ యాక్టివిటీస్ వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలకి గురవుతున్నాం. తద్వారా అటు మానసికంగా ఇటు శారీరకంగా మనోవేదనకి గురవడం జరుగుతుంది. అలా నెమ్మదిగా డిప్రెషన్లోకి చాలామంది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా అనేక రకాల సమస్యల్ని ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే నేను కూడా ప్రతిరోజు అధికంగా మెడిటేషన్ చేయడం, అలాగే రకరకాల డైలీ యాక్టివిటీస్ చేయడం, నేను తింటున్న ఫుడ్లో సరైన పోషక నిల్వలు లేకపోవడం, నా చుట్టూ ఉండే వాతావరణం వల్ల నాకు ఎదురైన సమస్య ఏంటంటే నాకు అధికంగా జుట్టు అనేది రాలిపోయేది. తద్వారా నాకు కాస్త బాధగా అనిపించేది. ఏదో రకంగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడాలని నేను అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే జుట్టు వచ్చినట్లుగానే వచ్చి కాస్త రాలిపోతూ ఉండేది. ఎక్కడ కూడా సరైన ఫలితం అనేది నాకు దొరకలేదు. అయితే నాకు తెలిసిన స్నేహితుల ద్వారా నేను నెల్లూరులో ఉన్న డాక్టర్ మల్లికారాజు గారిని సంప్రదించడం జరిగింది. నేను నెల్లూరు వెళ్ళి డాక్టర్ మల్లికారాజు గారి వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నాను. అయితే మనం ఏ ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మనం చెప్పే రకరకాల విషయాలు విని ఆ యొక్క డాక్టర్ మనకు కొన్ని టాబ్లెట్స్ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే డాక్టర్ మల్లికారాజు గారి వద్దకి వెళ్ళగానే ఆవిడ నా యొక్క చేయి పట్టుకుని నా యొక్క నాడీ వ్యవస్థని చెక్ చేసి నా యొక్క శరీరంలో నేను చేస్తున్న సాధన వల్ల, నేను తింటున్న ఫుడ్ వల్ల, నా చుట్టూ ఉండే వాతావరణం వల్ల ఎటువంటి మార్పులు వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా నేను ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, నా యొక్క డైలీ వర్క్ జీవితంలో నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఆవిడ నాకు చెప్పడం జరిగింది. ఒక్కసారిగానే నేను ఆశ్చర్యానికి గురయ్యాను. ఈ యొక్క నాడీ వ్యవస్థ వైద్యం అనేది నిజంగా ఉంటుందా అని ఆవిడ నేను అడగడం జరిగింది. అడగగానే ఆవిడ నాకు చెప్పారు, బాబు, ఈ యొక్క నాడీ వ్యవస్థ వైద్యం అనేది అత్యంత ప్రాచీనమైనది. ఇది పూర్వంలో మనకు ఋషుల ద్వారా ఈ యొక్క వైద్యం అనేది మనకు సంక్రమించడం జరిగింది. ఇది ఆయుర్వేదంలో అత్యంత కీలకమైన వైద్యం అని నాకు డాక్టర్ మల్లికా గారు చెప్పడం జరిగింది. అలాగే మన యొక్క శరీరంలో 108 పాయింట్స్ ఉంటాయంట. ఆ యొక్క 108 పాయింట్స్కి మన శరీరంలో ఉండే అన్ని రకాల నాడులు కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడు మన శరీరంలో ఒక నాడిని పట్టుకోవడం ద్వారా ఆ యొక్క నాడీ వ్యవస్థలో ఎటువంటి స్థితి ఉంది, ఎటువంటి అనారోగ్య సమస్య ముందు కాలంలో రాబోతుంది, ఆ యొక్క సమస్యను తగ్గించుకోవాలంటే మనల్ని మనం ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని డాక్టర్ మల్లికా గారు నాడిని చెక్ చేసి చెప్పగలిగే అంత నిష్ణాతులు. ఆ యొక్క విషయాన్ని నేను దగ్గర ఉండి ఆ యొక్క అనుభవం ద్వారా పొందడం జరిగింది. నాకులాగే చాలామంది అనారోగ్య సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి కూడా డాక్టర్ మల్లికా గారు వారి యొక్క నాడిని చెక్ చేసి వారికి ముందు ఏం జరగబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అయితే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. మరికొన్ని విషయాలు తెలుసుకుందామని డాక్టర్ మల్లికా గారిని నేను అడగడం జరిగింది. తద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే డాక్టర్ మల్లికా గారు ఆయుర్వేద వైద్యంలో MD పూర్తి చేశారు. అలాగే 25 సంవత్సరాల నుంచి ఆవిడ లలిత అమ్మవారిని ఉపాసకురాలు కూడా. తద్వారా ఆవిడ అనంతమైన శక్తిని అమ్మవారి ద్వారా గ్రహిస్తూ ఆయుర్వేద వైద్యంలో అద్భుతంగా రాణిస్తున్నారని నేను తెలుసుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ మల్లికారాజు గారు ఆవిడ ఎటువంటి వైద్యాన్ని అందిస్తున్నారంటే చాలామందికి ఇప్పుడున్న కాలంలో బాగా కాళ్ళు నొప్పులని, కీళ్ళ నొప్పులని, చెయ్యటకని, అలాగే మన యొక్క ఎన్నిపోసులో డిస్క్ ఉంటాయి, L1 L2 ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారు అనేక రకాల శస్త్రచికిత్సలు చేయించుకున్నా సరే మరలా ఆ యొక్క సమస్య అనేది రావడం జరుగుతుంది. అయితే డాక్టర్ మల్లికా గారు మన యొక్క శరీరంలో ఉండే ఈ యొక్క 108 పిన్ పాయింట్స్ని ద్వారా ఈ యొక్క అనారోగ్య సమస్యల్ని సంపూర్ణంగా తగ్గిస్తున్నారు. అది నేను అక్కడ ఉండి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అలాగే ఒక షుగర్ పేషెంట్ అక్కడ రావడం జరిగింది. ఆయన ఒక కాలు పూర్తిగా కుళ్ళిపోయిందన్నమాట. అయితే ఎవరైనా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ యొక్క కాలుని పూర్తిగా తీసివేయాలి, అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలరు. అయితే డాక్టర్ మల్లికా గారు ఏం చేశారంటే దానికి సంబంధించి ఆవిడ దగ్గర ఒక మందు ఉందన్నమాట. దాన్ని ప్రతిరోజు కూడా ఆ యొక్క పర్సన్కి పోసేవారు. పోసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఆ యొక్క గాయం అనేది సంపూర్ణంగా
ఆ యొక్క గాయం అనేది మాయమైపోవడం జరిగింది. అది నేను అక్కడుండి గమనించాను అనమాట. ఓకే, ఇలాగా షుగర్కి ఎక్కడా కూడా మందు లేదు కదా, అటువంటిది ఈవిడ ముందు కూడా అమ్మవారి అనుగ్రహం ద్వారా పొందారు, దాని ద్వారా వైద్యం చేస్తున్నారు అనే విషయాన్ని నేను గ్రహించడం జరిగింది. అలాగే బీపీ, టీబీ అనేక రకాల అనారోగ్య సమస్యలకి ఎటువంటి మందులు వాడాలి, సంపూర్ణంగా వాటి నుండి ఎలా బయటపడాలి అనే ట్రీట్మెంట్ని మనకు డాక్టర్ మల్లిక గారు దగ్గరుండి అందజేయడం జరుగుతుంది. ఎటువంటి చిట్కాలు పాటించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని ఆవిడ మనకు తెలియజేస్తున్నారు. అలాగే మనం అందరం కూడా సాధకులం. సాధన చేసేటప్పుడు మన యొక్క శరీరంలో అనేక రకాల చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ రావడం వల్ల మనకు కొన్ని రుగ్మతలు పోయేందుకు అవకాశం ఉంటుంది, మరికొన్ని రుగ్మతలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ మల్లిక గారిని మనం సంప్రదించడం ద్వారా ఆవిడ కూడా సాధనలో ఉన్నారు కాబట్టి మనం సాధన ఎలా చేయాలి, అలాగే మన యొక్క శరీరాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే చిట్కాలను అందిస్తున్నారు. తద్వారా మనం చేస్తున్న సాధనలో కానీ, అలాగే మనం ఏదైతే ఈ యొక్క జీవితంలో ఆనందంగా ఆహ్లాదంగా జీవించాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా జీవించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేను ఫలితాన్ని పొందడం జరిగింది. అలాగే అక్కడికి వచ్చిన చాలామంది పేషెంట్లు కూడా ఫలితాన్ని పొందారు. అయితే బాబు, నీకు నేను ఒక మందు ఇచ్చాను కదా, పూర్తిగా ఆ యొక్క మందుని నువ్వు వాడిన తర్వాత నీకంటూ ఒక అనుభవం వస్తుంది. ఆ యొక్క అనుభవం ద్వారా నువ్వు ఒక విషయాన్ని తెలియజేసినట్లయితే అది అద్భుతంగా ఉంటుంది బాబు అని ఆవిడ నాకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఫలితాన్ని పొందడం వల్ల, అలాగే చాలామంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయం మీకు తెలియడం ద్వారా మీరు కూడా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే ఆ యొక్క సమస్యల నుంచి బయటపడతారని, ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా జీవిస్తారని ఈ యొక్క వీడియోని మీ అందరి కోసం నేను చేయడం జరిగింది. కాబట్టి సాధకులారా, ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. మీరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడితే ఒక్కసారి డాక్టర్ మల్లిక గారిని కన్సల్ట్ చేయండి. అయితే మరొక విషయం ఏంటంటే, డాక్టర్ మల్లిక గారు కరోనా టైం ముందు 350 రూపాయలు ఫీజు తీసుకునేవారు. అంటే చెకప్కి ఫీజు తీసుకుంటారు కదా డాక్టర్లు. అయితే కరోనా టైంలో చాలామంది పేషెంట్ల దగ్గర అమౌంట్ అనేది ఉండేది కాదు. తద్వారా నా యొక్క ఫీజు ఇంత కాదు, నేను ఒక 50 రూపాయలు తీసుకుంటానని ఆవిడ 50 రూపాయలు తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆవిడ ఫీజు 50 రూపాయలు తీసుకుంటున్నారు. మీరు డాక్టర్ మల్లిక గారికి ఫోన్ చేసినట్లయితే మొదటగా ఆవిడకి ఈ యొక్క 50 రూపాయలు ఫీజుని చెల్లించండి. తద్వారా ఆవిడ యొక్క టైంకి మనం విలువ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో దాన్ని సంపూర్ణంగా తెలుసుకుని దానికి అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అలా కాకపోతే ఏదో ఒక విషయాన్ని చెప్పారు కదా, ఏదో చేద్దాంలే అంటూ ఒక నెగ్లిజెన్స్తో మీరు సరిగ్గా ఆ యొక్క విషయాన్ని పట్టించుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా ఒక 50 రూపాయలు మీరు ఫీజుని ఫోన్పే చేయండి. తద్వారా మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. నేను ఫలితం పొందాను, నా యొక్క స్నేహితులకు కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే మన యొక్క ఛానల్ ద్వారా చాలామంది సాధకులు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తే వారికి ఉండే అనేక రకాల సమస్యల నుండి బయటపడతారని ఈ యొక్క వీడియోని నేను మీ అందరి కోసం చేయడం జరుగుతుంది. ఓకేనండి, మీకు ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ మల్లిక గారిని కాంటాక్ట్ అవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.